ఖమ్మం పెనుబల్లి మండలంలో స్కూల్ బస్ బోల్తా పడింది. గణేష్పాడు గ్రామ శివారు కాలువలో అదుపు తప్పి బోల్తా పడింది వివేకానంద స్కూల్ బస్. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులున్నారని తెలుస్తోంది. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. పరిమితికి మించి విద్యార్థులను బస్సులో ఎక్కించడంతోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. కాలువలో పడిన స్కూల్ బస్ వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన బస్గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ పరారయ్యాడు. బస్సు బోల్తా పడిన వెంటనే విద్యార్థుల ఆర్తనాదాలు విని స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను దగ్గరలో ఉన్న సత్తుపల్లి, పెనుబల్లి, తిరువూరు హాస్పిటల్స్ కి తరలించారు. మార్నింగ్ కూడా తాగొస్తారు, మళ్ళీ అడబడి ఉడికారు. కొంతమంది మొత్తం కట్ అయింది. ఇక్కడ నాకు చిన్న దెబ్బ తగిలింది. ఒక అమ్మాయి కనపడట్లేదు అంట, రాజరెడ్డి అమ్మాయి. ఏంటంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు బండి స్టార్ట్ అవ్వాలి. అసలు స్టార్ట్ అవ్వకపోతే ఎక్సలేటర్ మంచి బయటకు వచ్చిన తర్వాత బండి స్టార్ట్ పొద్దున కూడా అట్లా అయిపోతుంది. ఏమైందంటే అట్టే ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏమైందన్నారు, బాగు చేయించుకోవచ్చుగా అన్నారు. అంటే చేపిస్తా సార్ అని చెప్పిండు. అట్టే అయిపోవడంతో అందరూ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నవీన్ ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ బ్రేక్ పడిందా అన్నారు. అలా సగం దూరం వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత సార్ చెప్పారు నవీన్ అన్నకి. ఏమని చెప్పారు, హ్యాండ్ బ్రేక్ అనేది నాకేం తెలియదు ఏంటి బస్సు తోలేట్లోకి అని హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆఫ్ చేసేసిండు. పొగ వస్తుంది, ఆడ వాసన వస్తుంది. అయితే ఆగిన తర్వాత ఏమైంది, కొంచెం దూరం పోయింది. అట్టే బాగా ఇచ్చిండు. 7 మనిషి వచ్చిండు వెనక మాల ఎట్టిట్టాండు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అట్టే ఇటు దొల్లిచ్చిండు. లపిక్కన పడింది, బస్సు పడింది. అయితే ఇట్లా కూసుకుపోయింది. ఇట్లా అది ప్రమాదానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము ప్రమాదవశాత్తు తెలియకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఖచ్చితంగా మానవ తప్పిదంతో జరిగిన ప్రమాదంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటి పరిమితికి మించి విద్యార్థుల్ని బస్సులో ఎక్కించడం ఒకటైతే, ఇంకొకటి ఆ విద్యార్థులు చెప్తూ ఉన్నారు అసలు ఫిట్నెస్ లేని బస్ అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న కారణాలు బస్సు ఆగిపోతూ ఉందని చెప్పి. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా కారణాలు ఏంటి? అలాగే ఆయన మత్తు మందులో డ్రైవర్ మత్తులో ఉన్నాడని కూడా తెలుస్తుంది, మద్యం మత్తులో. ఏంటి అసలు కారణాలు ఏం చెప్తూ ఉన్నారు? సౌజన్య, మీరు చెప్పింది నిజమే. ఈ రోజు ఖమ్మం, భద్రాద్రి 2 జిల్లాల్లో 2 వేర్వేరు ఘటనలు జరిగినాయి. ఉదయం కేఎల్ఆర్ పాలవకి సంబంధించిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బూర్గంపాడు వద్ద పడితే, ఇప్పుడు సాయంత్రం వచ్చేసరికి వివేకానంద పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల బస్సు ఈ బస్సు అంటే పెనుబల్లి మండలంలో పడింది. అంటే స్కూల్ బస్సు. ఆ బస్సు ఏ విధంగా ఎంత ఘోరంగా మనకు విజువల్స్ లో చూడవచ్చు. నాగార్జున సాగర్ సంబంధించి కాలువకు సంబంధించి ఒక మేజర్ కాలువలో పడింది. అయితే సాగర్ ఇప్పుడు వ్యవస్థ లేకపోవడంతో ఆ కాలువలో నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులకి ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పచ్చు. అదే కనుక నీళ్లు ఉండి ఉన్నట్టయితే పెను ప్రమాదం సంభవించి ఉండేది. అందులో వాస్తవానికి ఒక బస్సులో 107 మంది, అంటే ఏ బస్సులో కూడా ఇంత మందిని ఎక్కించడం అనేది జరగదు. కానీ ఇక్కడ పిల్లల్ని అన్ని ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చే క్రమంలో బస్సుని ఎక్కువ సంఖ్యలో పెట్టకుండా కేవలం ఒకే బస్సును పెట్టడం వల్ల ఒకే బస్సులో 100 మందికి పైగా విద్యార్థుల్ని ఎక్కించిన దృశ్యం అనేది ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఈ బస్సు డ్రైవర్ కూడా దాదాపుగా కొద్ది రోజులు బట్టి తాగుతున్నాడు, మద్యమత్తులు జరిగి ఉందనేది విద్యార్థులు కూడా మనకు విషయం చెప్తున్నారు. ఈ బస్సు ఆ ప్రాంతంలో అంటే వేంసూరు, పెనుబల్లి ఈ ప్రాంతంలో విద్యార్థులను తీసుకొని మళ్ళీ స్కూల్ నుంచి వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ ఘటన జరిగింది. ఒకేసారి వేగంగా వెళ్ళటం, అది కాలువ మీద నుంచి సైడ్ కాలువ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పని ఉంది. కానీ ఆ విధంగా వెళ్లకుండా
చాలా స్పీడ్ గా వెళ్ళటంతో కాలువలో పడింది. అయితే కాలువలో నీళ్లు లేవు. అయితే అప్పటికే పిల్లల అర్పనాదాలు విన్న ఆ పక్కనే ఉన్న పంట పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడికి ఉరికొచ్చి వాళ్ళందరినీ పిల్లలందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత సత్తపల్లి, పెనుబొల్లి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తిరువురు ఆసుపత్రులకి అయితే విద్యార్థుల్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వీళ్ళకి చిన్న చిన్న గాయాలు జరిగినాయి. ఈ రోజు సేమ్ టు సేమ్ ఉదయం కూడా కేఎల్ కళాశాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు, ఆ బస్సులో కూడా 60 మంది విద్యార్థులు ఉన్నారు. వారి బస్సు భోగంపాడు అశోకపురం మండలం సరిహద్దులో పడటంతో అది కూడా చాలా ఘోరంగా పల్టీ కొట్టింది. ఈ 2 ఘటనలు అంటే డ్రైవర్ల నిర్లక్ష్యం, అదే విధంగా బస్సుల ఫిట్నెస్ కు సంబంధించిన సమస్యలు అయితే ఏ విధంగా ఉంది, డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, అదే విధంగా డ్రైవర్ల నిర్లక్ష్యం విషయంలో యాజమాన్యం కూడా పట్టించుకున్నట్లుగా ఉన్న విషయాలు మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తుంది. సౌజన్య, అంటే భూపాల్ అభం శుభం తెలియని చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా అసలు అంతమందిని ఎక్కించేసి అసలు పేరెంట్స్కి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉందా ఇలా తీసుకెళ్తున్నారని చెప్పి, అసలు ఏంటి పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంది, పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు గాయాల పాలైన విద్యార్థులకి చికిత్స అందుతూ ఉంది, 20 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తుంది వాళ్ళకి. సో పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంది, పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు? అసలు గతంలో కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించిన తీరేమన్నా చెప్తూ ఉన్నారా స్కూల్ యాజమాన్యం? సౌజన్య, వాస్తవానికి ఈ పిల్లలు తీసుకెళ్లే బస్సుల విషయంలో ఫిట్నెస్ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్లని నిరంతరం తాగి ఉన్నారా లేదంతా చేయాల్సిన అవసరం ఉండేది. వీటిలో కొంత నిర్లక్ష్యం జరుగుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఆర్టీసీ ఈ బస్సులు బయటకు వెళ్ళేటప్పుడు, డిపో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మద్యం తీసుకున్నారా లేదా